Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. ప్రాజాపత్యాది వ్రతముల వర్ణన. ప్రతినిత్యము సూర్యోపస్థానము చేసి సూర్యునకు అభిముఖముగా సావిత్రిని జపించవలెను. నిష్కామ భావముతో తాను చేసిన సకల కర్మలను దైవమునకు సమర్పించవలెను. పురశ్చరణము చేయు పురుషుడు ఈ నియమములను తప్పక పాటించవలెను. అందువలన సంతోషముతో జపహోమములందు ద్విజుడు సదా నిరతుడు కావలెను. తపస్సును అధ్యయనమును చేయుచు ప్రాణుల మీద దయచూపవలెను. తపస్సు చేత స్వర్గము ప్రాప్తించును. తపస్సు గొప్ప ఫలము నొసగును. నియమిత రూపమున తపమొనరించు పురుషుని సకల కర్మలు సిద్ధించును. ఋషులు వారి ప్రయోజనములు సిద్ధించుటకు ఏ దేవతలను స్తుతించిరో పురశ్చరణము చేయు ఆ ఋషుల కోరికలన్నీయు పూర్తి అయ్యను. శాంతి మొదలగు వారి కర్మలు అనేక విధములు. వాటిని గురించి మున్ముందు తెలిపెదను. కానీ ఆ కర్మలనన్నింటినీ మొదట పురశ్చరణ చేసి ప్రారంభించవలెను. అప్పుడే అవి సిద్ధిని ప్రసాదించునవగును. స్వాధ్యాయాభ్యసనమనగా గాయత్రీ మంత్ర పురశ్చరణయందు ద్విజుడు మొదట ప్రాజాపత్య వ్రతమును చేయవలెను. శిరోముండనమును గడ్డమును చేసుకొనవలెను. గోళ్ళు తీయించుకుని పవిత్రుడు కావలెను. ఒక రాత్రి ఒక పగలు పవిత్రతయందు సంపూర్ణ ధ్యానం ఉంచవలెను. వాక్కు మీద అధికారము పూర్తిగా ఉండవలెను. సత్యమును పలుకవలెను. పవిత్ర మంత్రములను వ్యాహృతులను జపించవలెను. గాయత్రి 3 రుక్కులను మొదట ఓంకారమును చేర్చి జపించవలెను. ఆపోహిష్ట ఈ సూక్తము పవిత్రము పాపహరమగును. అట్లే పునంత్యః స్వస్తి మత్యశ్చ పావమాన్య ఇవి కూడా పవిత్ర మంత్రములు. అన్ని కర్మల ప్రారంభమునందు అంత్యమునందు సర్వత్రా వీటిని ప్రయోగించవలెను. శాంతి కొరకు 1000 సార్లు, 100 లేక 10 సార్లు వీటిని తప్పక పఠించవలెను. లేక ఓంకారమును 3 వ్యాహృతులతో కూడిన త్రిపద గాయత్రిని 10,000 సార్లు జపించవలెను. ఆచార్యులకు, ఋషులకు, వేదములకు, దేవతలకు జలముతో తర్పణమిడవలెను. అనార్యులు, శూద్రులు, నీచులైన వ్యక్తులతో సంభాషించరాదు. ఋతుమతి అయిన స్త్రీతో, పుత్రవధువుతో, పతితులతో, శూద్రులతో, దేవ బ్రాహ్మణ ఆచార్య గురువులను నిందించు వారితో మాట్లాడరాదు. తల్లిదండ్రులను ద్వేషించు వారితో కూడా వార్తాలాపములు చేయకూడదు. ఎవరిని అవమానించరాదు. సకల కృత్యవ్రతములకును ఇది ఏ నియమము. వీటిని సంపూర్ణముగా నీకు వర్ణించి తెలిపితిని. ఇప్పుడు ప్రజాపత్య కృత్యము, శాంతపనము, పరాక కృత్యము, చాంద్రాయణములను యథావిధిగా ఆచరించవలెను. వీని ప్రభావమున పురుషుడు పంచమహాపాపముల నుండి సకల దుష్కృత్యముల నుండి ముక్తుడగును. తప్త కృత్యవ్రతము చేయుట వలన అదే క్షణమున సకల పాపములు భస్మమగును. 3 చాంద్రాయణ వ్రతములు చేసిన పురుషుడు పవిత్రుడై చంద్రలోకమునకేగును. 8 చాంద్రాయణ వ్రతముల ప్రభావమున వరప్రదాతలకు దేవతలను సాక్షాత్కరింపజేసుకుని యోగ్యత ప్రాప్తమగును. 10 చాంద్రాయణ వ్రతములు చేయుట వలన వేదజ్ఞానము కలుగును. మానవుని సకల మనోరథములు సఫలమగును. 3 రోజులు ప్రాతకాలమున, 3 రోజులు సాయంకాలమున, అటులనే 3 రోజులు అప్రయత్నముగా లభించిన భోజనము చేయవలెను. దీని తరువాత 3 రోజులు ఉపవాసం ఉండవలెను. ఇట్లు ద్విజుడు ప్రాజాపత్య వ్రతం అనరించవలెను. ఇప్పుడు శాంతపన వ్రత స్వరూపమును తెలిపెదను. మొదటి దినమున గోమూత్రమును, గోమయమును, గోవు పాలను, పెరుగును, నెయ్యిని, కుశోదకమును ఒక దానిలో కలిపి త్రాగవలెను. 2వ రోజు ఉపవాసం అనరించవలెను. ఇట్లు 2 రాత్రులు ఈ కృచ్ఛశాంతపన వ్రతము పూర్తి అగునని భావించవలెను. ఇప్పుడు అతికృచ్ఛ వ్రతమును తెలిపెదను. 3 దినముల వరకు ఒక్కొక్క కవళము, 3 దినముల వరకు 2 కవళములు, 3 దినముల వరకు
మూడు కబళములు తినుచు 3 దినములు ఉపవాసం ఉండవలెను. ఇట్లు ద్విజుడు అతికృత్య వ్రతమును చేయవలెను. కృత్య శాంతపన వ్రతమునందు తెలిపిన నియమములనే 3 సార్లు ఆచరించినచో మహాశాంతపన వ్రతమగును. ఇప్పుడు తప్తకృత్య వ్రతమును తెలిపెదను. ఈ వ్రతమునందు ద్విజుడు 3 రోజులు క్రమముగా జలము, పాలు, నెయ్యి, వాయువును సేవించవలెను. నీటిని వేడి చేసి త్రాగవలెను. ఒకే పూట స్నానము చేయవలెను. నియమపూర్వకముగా కేవలము నీటినే ఆహారముగా స్వీకరించవలెను. ఇది ప్రాజాపత్య విధానముగా చెప్పబడినది. మనస్సును నియమన చేయవలెను. ప్రమత్తుని వలె ఆచరించరాదు. 12 దినములు ఉపవాసం ఉండవలెను. దీనిని పరాకకృత్య వ్రతమని కూడా చెప్తారు. దీనికి సకల పాపములను నశింపచేయు శక్తి కలదు. ఇప్పుడు చాంద్రాయణ వ్రత విధానమును తెలిపెదను. కృష్ణపక్షమునందు ఒక్కొక్క కబళమును తక్కువ చేయవలెను. శుక్లపక్షమునందు ఒక్కొక్క గ్రాసమును ఎక్కువ చేయవలెను. అమావాస్య నాడు ఏమీయూ తినరాదు. చాంద్రాయణ వ్రతమునందు ఈ విధానమును పాటించవలెను. ఈ వ్రతమునందు త్రికాల స్నానము ఆచరించు నియమము కలదు. విప్రుడు ప్రాతకాలానంతరము తన ఆహ్నిక కృత్యములను నెరపి మధ్యాహ్నము 4 కబళములను భుజింపవలెను. రాత్రి కూడా 4 ముద్దలు తీసుకొనవలెను. దీనిని శిశుచాంద్రాయణం అంటారు. సంయమనముతో నుండి పగలు మధ్యాహ్న కాలమున హవిష్యమును 8 కబళములుగా భుజింపవలెను. దీనిని యతిచాంద్రాయణ వ్రతం అంటారు. రుద్రుడు, ఆదిత్యుడు, వసుగణములు, మరుద్గణములు, పృథివీ ఉత్తములైన సకల దేవతలు సదా ఈ వ్రతమును ఆచరించెదరు. విధిపూర్వకముగా ఈ చెప్పినవన్నీ ఒక్కొక్కటి ఆచరించినచో వరుసగా చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, మేధస్సు, మజ్జ, వస అను ధాతువులు 7 రాత్రులందు ఒక్కొక్కటిగా పవిత్రమగును. ఇందులో సందేహమేమీయునూ లేదు. ఈ వ్రతముల ద్వారా పవిత్రుడై సదా సత్కర్మానుష్ఠానమును చేయుచుండవలెను. ఇట్లు పరిశుద్ధుడైన ఋషుల కర్మలు సిద్ధించును. ఇందులో సందేహమేమీయునూ లేదు. అంతఃకరణము పవిత్రమనరించుకొని సత్యవాది జితేంద్రియుడై ఉత్తమ కర్మలనరించు విధానము కలదు. అప్పుడే పురుషుడు తాను అభిలషించిన సకల కర్మలను నిశ్చితముగా పొందును. ఏ కర్మలు లేకుండా 3 రాత్రులు ఉపవాసం ఉండవలెను. లేక 3 రాత్రుల వరకు నియమమును పాటించవలెను. తరువాత కార్యమును ఆరంభించవలెను. ఇట్లు పురశ్చరణ ఫలమును ప్రదానము చేయు విధానము తెలుపబడినది. దీనివలన సకలము సులభమగును. గాయత్రి పురశ్చరణముతో సకల కోరికలు సిద్ధించును. దేవర్షి, విస్తృతమైన పాపములను పెకలింపజేయు ఈ గాయత్రి ఉపాసన శుద్ధి కొరకు వ్రతమును ఆచరించవలెను. దాని తరువాత పురశ్చరణమును ప్రారంభించవలెను. అట్టివాడు సకల ఫలములకు అర్హుడగును. గోపనీయమైన ఈ పురశ్చరణ విధానమును నీకు వినిపించి తిని. శృతుల సారమైన దీనిని సాధారణ మానవునకు తెలుపరాదు. శుభం. Subscribe and share my channel Sudarsana.